హౌస్ నుండి రోడ్డు మార్గంలో పయనిస్తారు. ఎండిన పంటలను పరిశీలించబోతున్నారు గులాబీ బాస్. బాధిత రైతులతో నేరుగా మాట్లాడబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి జిల్లాల పర్యటనకు వెళుతున్నారు కేసీఆర్. ముందు జనగామ జిల్లా చేరుకుంటారు మాజీ సీఎం కేసీఆర్. దేవరుప్పల మండలం దారావత్ తండాలో ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలిస్తారు. దేవాదుల నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని పాలకుర్తి నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చేరుకుంటారు. అక్కడ రైతుల కష్టాల గురించి ఆరా తీస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహిస్తారు కేసీఆర్. అక్కడి నుండి సాయంత్రం నల్గొండ జిల్లాకు చేరుకుంటారు కేసీఆర్. నిడమనూరు మండలంలో ఎండిన పంట పొలాల్ని పరిశీలిస్తారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి జనంలోకి వెళుతున్నారు కేసీఆర్. దీంతో కేసీఆర్ పర్యటనపై రాజకీయంగా కూడా ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో. పెద్దేశ్, చెప్పండి, కేసీఆర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఇవాళ ఏం మాట్లాడబోతున్నారు ఆయన? ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్ నుండి మరికొద్దిసేపట్లో ఆయన బయలుదేరుతారు. అక్కడ నుండి ఫస్ట్ జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండకు చేరుకుంటారు. ఇక్కడ నా వెనక కనిపిస్తున్నటువంటి పంట పొలాలు ఇవన్నీ కూడా నీళ్లు లేక ఎండిపోయినటువంటి పంట పొలాలు. ఇక్కడికి ఆయన చేరుకుంటారు. ఈ పంట పొలాలను పరిశీలిస్తారు. ఈ ప్రాంతంలో రైతులు ఇప్పటికే చాలామంది బోర్లు వేసుకున్నప్పటికీ ఆ బోర్లలో నీళ్లు పడక వారంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సకాలంలో నీళ్లు అందకపోవడం ప్రధాన కారణం. ఆ కారణంగానే వారంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. చెప్పండి సార్, ఇప్పటికే బయలుదేరారు. ఎన్ని గంటలకు కేసీఆర్ ఇక్కడ చేరుకోబోతున్నారు? కేసీఆర్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? నాకు తెలిసిన కాడికి ఆయన బయలుదేరిండు. వీటికి వచ్చేవరకు 10:30 అవుతుందని. అదే భువనగిరిలో ఆపుతున్నారట, నెల్లూరులో కూడా ఆపుతున్నారట రైతులు. ఓకే, ఇక్కడ అంటే ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఈ ప్రాంతం ఈ విధంగా ఉంది? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రాంతం అనేది కాదు, ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా దేవరుపుల మండలం, కొంత పాలకుర్తి మండలం, కొంత కొడకండ్ల మండలం, పెదవంగల మండలం, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఒకటేంటంటే కేసీఆర్ గారు ఇట్లా సూర్యాపేట పోతారు కాబట్టి ఇక్కడ దెబ్బతిన్నది. రైతులకు ధైర్యం చెప్దాం, మనోధైర్యం చెప్దాం, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రభుత్వ లోపం వల్ల నష్టం జరిగింది. గతంలో పెదవంగల మండలంకి వచ్చిండు సారు పోయిన సంవత్సరమే. అక్కడ రాళ్ల వర్షంతో పొలాలు దెబ్బతిన్నాయి. ఆ రాళ్ల వర్షం అంటే భగవంతుడు చేయబట్టో లేకపోతే ఏదో రూపంగా నష్టపోయింది కాబట్టి 10,000 రూపాయలు ఎకరాన్ని ఇచ్చిండు. ఇది ప్రభుత్వ లోపం. నేను ఒకటి ఏంటంటే ధర్మసాగరంలో నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లో. అదే తిరిగా గన్పూర్ రిజర్వాయర్ నీళ్లు ఉన్నాయి. వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ సరిగ్గా చేయక నీళ్ళు తేలేకపోయారు. తేలేకపోవటం, ఒక ప్రణాళిక లేకపోవటం వల్ల మొన్న 20 రోజుల కింద కూడా నేను సిఈఎస్సీ గారితో కూడా మాట్లాడాను. నీళ్ళు ఇచ్చిండ్రు. ఆ నీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా సరైన తీరుగా వాడుకునే పరిస్థితి లేదు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో ప్రభుత్వం మీద మీరు పార్టీలు మార్చుడు, ఈ నాయకులను తీసుకొచ్చుడు, ఆ నాయకులను తీసుకొచ్చుడు కంటే దయచేసి రైతులకు భరోసా. సరే, నష్టం జరిగింది. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఓ రివ్యూ మీటింగ్ పెట్టాడు. కరెంటు ఫుల్గా ఇవ్వండి అని. ఇప్పుడు ఎందుకు? ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు ఇవ్వండి అంటాడు. నిన్న మీటింగ్ పెట్టి ఇదేదో నెల రోజుల కింద చేస్తాం మంచుకుండు కదా. ఇప్పుడు ఎందుకు? ఏదో కేసీఆర్ గారు వస్తానంటే ఊరుకొచ్చి నిన్న రివ్యూ మీటింగ్ పెట్టాడు. నేను ఇప్పుడు ఆ రివ్యూ మీటింగ్ పెట్టే వాళ్ళకంటే నేను రిక్వెస్ట్ చేసేది, రైతులు నష్టం పోయిన వాళ్ళందరికీ ఒక 25,000 ప్రభుత్వం చేయబట్టి నష్టపోయినాం. నువ్వు ఎన్నికల ముందేం చెప్పావు? ఎన్నికల తెల్లారే రుణమాఫీ చేస్తాను. రుణమాఫీ కింటాకు 500 ఇస్తా ఉన్నావు. ఇప్పుడు ఒక రైతు అమ్ముకుంటే 1900 పోయింది. ఓ 500 కింటాకు మద్దతు తెరి. నువ్వే అన్నావు రైతు బంధు 15,000 చేస్తావని. చెయ్యి. నా 25,000 నష్టపరిహారం ఇవి. రైతులకు భరోసా కలిపి వాళ్ళందరూ నీకే సపోర్ట్ చేస్తారు. మేమేదో 5 ఏళ్ళు మీరు ఉండాలని మేము కోరుకుంటాను. నువ్వేదో వీళ్ళని గుంజుడు, వాళ్ళని గుంజుడు, నీకు భయంతో గుంచుతాను. ఎమ్మెల్యేలందరి గురించి ప్రభుత్వం పడిపోతుందనే భయంతో గుంచుతాను. దానికంటే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకో. ప్రజలు నీ ఎంబడి ఉంటారు, రైతులు నీ ఎంబడి ఉంటారు. సో ఇది రైతులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి, రైతులకు వెంటనే నీరు అందించాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే పంటలు ఎండిపోయిన రైతులకు కూడా వెంటనే పరిహారం అందించాలని చెప్పి కోరుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక్కడ ఈ పంటలను పరిశీలించిన అనంతరం రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. రైట్.